ఓం నమో వెంకటేశాయ. నా గురువులకు నమస్కారం, నా తల్లిదండ్రులకు నమస్కారం, అందరికీ వందనాలు. నేను ఒక మంచి విషయాన్ని చెప్పుదామని ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నాను. అందరికీ తెలిసిన విషయమే, 84 లక్షల జీవరాశుల్లో ఉత్కృష్టమైనది మానవ జన్మని అందరికీ తెలిసిన విషయమే. అయితే మానవుడై పుట్టి తన ఏం కర్తవ్యాన్ని ఆచరించాలి అనే దాంట్లో చాలా విషయాలు గురువులు మనకు బోధిస్తారు. ఇది ఏమిటంటే, బాల్యం నుంచి కూడా విద్యాభ్యాసం, దాంతోపాటు మిగతా అన్ని విషయాలు కూడా మంచి విషయాలు నేర్చుకోవడం, ఆచరించడం అనేది పెద్దవాళ్ళు ఇంట్లో చెప్తారు, గురువులు చెప్తారు. అలాగే గురువులు చెప్పిన విద్య, బాల్యంలో నేర్చుకున్న విద్య, మంచి విషయాలు పెద్దవాళ్ళు లేకపోయినా సరే గుర్తుంటాయి. అలాగే నేను 1960-61 సంవత్సరాల్లో 9-10 తరగతులు చదువుతున్నాను. అప్పుడు ఆ సామాజిక పరిస్థితులను బట్టి ఆడపిల్లలకి చదువు అనేది అంత ప్రోత్సాహకరంగా ఉండేది కాదు. మా అదృష్టం కొద్దీ నేను, మా అక్కలు కూడా చదివాం. మేము ఉద్యోగాలు కూడా చేసాం. నా అదృష్టం కొద్దీ భాషాప్రయం చదివాను. 65లో భాషాప్రయం ఫైనల్ పాస్ అయ్యాను. ఇది సంక్షిప్తంగా నా గురించి నేను చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ఈ విషయాలు, గురువులు చెప్పిన విషయాలు పదే పదే నా మనసులోకి వచ్చి నేను ఎంతో ఆనందపడుతూ ఉంటాను. అయితే మనం ఏం చేయాలి అంటే, ప్రతివాడు చదువుకోవాలి. ఈ రోజుల్లో చదువుకోవాలి, అందరికీ తెలుసు. విద్యా దదాతి వినయం, వినయాద్యాతి పాత్రతాం, పాత్రత్వాద్ధనమాప్నోతి, ధనాద్ధర్మం తతసుఖం. ఈ విషయం అందరికీ తెలిసిందే. కాబట్టి ధనాన్ని ఎలా ఆర్జించాలి? విద్య వల్ల, యోగ్యత వల్ల వస్తుంది. సరే, ఆడవాళ్ళు మగవాళ్ళని ఇంక తేడా లేకుండా ఈ రోజుల్లో మా అదృష్టం కొద్దీ మేము ఉద్యోగాలు చేసాం. కాబట్టి ఆర్థిక ఇబ్బందులు ఉండకుండా ఉంటున్నాం అందరూ. ఇప్పుడు మన దగ్గర ధనం ఉంది, ఎవరికైనా సహాయం చేయాలి. విద్య ఉంది, వాడికి చెప్పాలి. అదే కాంక్ష నాకు. నేను ఎప్పుడో నేర్చుకున్న పద్యాన్ని, శ్లోకాన్ని ఇప్పుడు మీ అందరికీ చెప్పాలనుకుంటున్నాను. ఇంకా ఈ విషయంలోకి వచ్చేస్తున్నాను. మహీధర వెంకటరామ శాస్త్రి గారిని చాలా మహా గొప్ప పండితులు ఆయన మాకు 9-10 తరగతుల్లో భాషాపరంలో మాకు సంస్కృతాన్ని బోధించారు. ఆయన చెప్పిన శ్లోకం ఇప్పుడు నాకు ఎందుకో స్ఫురించి చాలామంది చెప్పాలనుకున్నాను, చెప్పాను కూడా. ఇప్పుడు అందరికీ చెప్పాలని కాంక్షతో చెప్తున్నాను. మానవుడు ఒక్కడే జీవించడం చాలా కష్టం. సహకారం లేనిదే, ఎవరి సహకారం లేనిదే ముందుకు వెళ్ళలేము. ఆర్థికంగా ఏ విషయంలోనైనా, గృహ నిర్మాణంలో కానీ, పిల్లల పెళ్ళిళ్ళ విషయంలో కానీ, లేకపోతే పిల్లల చదువుల విషయంలో కానీ, ఎవరినైనా సరే అర్థించడం అనేది సహజం. కాబట్టి వాళ్ళ స్తోమతకి తక్కువగా ఉంటే, ధనం కావాలంటే యాచించాల్సిందే. యాచన అనేది వస్త్రదానం కావచ్చు. మనం చేసేది వస్త్రదానం కానీ, ధన రూపేణా కానీ, ఏ మాట సహాయం కానీ ఏదైనా చేయొచ్చు. అయితే మనం దాత, యాచకుడు ఇద్దరు ఉంటారు ఇక్కడ. యాచకుడు ఎప్పుడు కూడా దాత ఇవ్వగలడా లేదా అని ఆలోచించుకుని ముందుకు వెళ్ళాలి. అదే ఇందులో ప్రధాన విషయం. ఒక మహాకవి ఏం చెప్పాడంటే, యాచకుణ్ణి చాతకపుష్టితో పోల్చాడు. దాత ఇందులో మనం విందాం. ఇప్పుడు ఇంకా శ్లోకంలోకి వద్దాం. రే రే చాతక సావధాన మనసా మిత్రక్షణం సూయతాం, అంబోధా బహవో వసంతి గగనే సర్వేపి నైతాదృశాః, కేచిత్ వృష్టిభిరార్ద్రయంతి ధరణీం గర్జంతి కేచిత్ వృధా, యం యం పశ్యసి తస్య పురతో మా బ్రూహి దీనం వచః. కవి ఎంత చక్కగా సందేశం ఇచ్చాడండి. ఇప్పుడు చూడండి, డబ్బులు కావాలి పిల్లల్ని చదివించుకోవడానికి. అదే ఒక ధనికుడి దగ్గరికి మనం వెళ్ళి యాచకుడు అడగవలసి ఉంటుంది. కానీ ఎవరిని పడితే వాళ్ళని అడిగితే వాళ్ళేమో డబ్బులు ఇవ్వలేరు కదా. కాబట్టి చాతక పక్షి ఏం కోరుకుంటుంది? అది వర్షపు చినుకుల్ని ఎదురు వెళ్ళి అది అందుకుని త్రాగుతుంది. అందుకని మేఘాలు ఎప్పుడు వస్తాయో ఆ మేఘాన్ని అర్థించి ఆ వర్షపు చినుకుల్ని అందుకుని త్రాగి దాహార్తిని తీర్చుకుంటుంది. అలాగా ఆ చాతక పక్షి ఎలా అయితే వర్షించే మేఘాన్నే అడగాలి అనే కవి సందేశం ఉంది చూడండి. రే రే చాతక, ఓ చాతక పక్షి, సావధాన మనస, నెమ్మదైన మనసుతో చక్కగా విను. మిత్ర క్షణం సూయతాం, మిత్ర, ఓ స్నేహితుడా చాతక పక్షి, ఒక్క క్షణం నేను చెప్పేది శ్రద్ధ పట్టి మనసు పెట్టి విను అంటున్నాడు కవి.
ఏమిటట అది? రే చాతక సావధాన మనసా మిత్రక్షణం సూయతాం అంబోదా బహవో వసంతి గగనే. చాలా మేఘాలు, అంబోధములు మేఘాలు ఉన్నాయి ఆకాశంలో. సర్వేపి నైతాదృశాః, అన్నీ ఒకేలా ఉండవు, ఇలా ఉండవు. ఎలా ఉండవు? కేచిత్ వృష్టిభిరార్ద్రయంతి ధరణీం, కేచిత్ కొన్ని తమ వర్షపు జల్లులతో భూమిని తడిపి సస్యశ్యామలం చేస్తాయి. అప్పుడే ఇది చాతక పక్షి అందుకోవాలి చినుకుల్ని. ఇలాగా ఇవి కాక కేచిత్ వృష్టిభిరార్ద్రయంతి ధరణీం గర్జంతి కేచిత్ వృథా, కొన్ని వ్యర్థంగా ఉరుముతూ వెళ్ళిపోతాయి. కాబట్టి యం యం పశ్యసి తస్య తస్య పురతః, వేటి వేటినైతే నువ్వు చూస్తున్నావో వాటి వాటి పురతః ఎదుట మా బ్రూహి దీనం వచః, నువ్వు దేనవచనాలు పలికి వర్షించు మేఘమా వర్షించు మేఘమా అంటే ప్రయోజనం లేదు. ఆ తెల్లని మేఘాలు అవి గర్జించుకుంటూ వెళ్ళిపోతాయి, వాటిని అడిగితే ప్రయోజనం లేదు అని కవి చెప్పి, ఓ మిత్రమా, నువ్వు యాచకుడు ఎప్పుడూ కూడా ఎలా ఉండాలో, నువ్వు వర్షించే మేఘాన్నే అడుగు, వర్షించిన మేఘాన్ని అడుగుతుమా అని చక్కని సందేశాన్ని ఓ మిత్రుడా అని పలుకుతూ కవి సందేశం ఇచ్చాడు. ఇది ఎంత బాగుందండి! ఎవరినైనా మనం అడగాలంటే ఈ విషయాన్ని ఆలోచించుకునే మనం సహాయం పొందొచ్చని దీంట్లో అర్థం. ఇదండి. స్వస్తి.